నమస్తే, నేను సౌజన్య. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు బోబా టీ అంటారు కదా, ఆ బోబాస్ ఇంట్లో ఎలా చేసుకోవాలి అనే దాని మీద అనమాట వీడియో. కాకపోతే ఇంట్లో చేసుకుని బాగానే వస్తాయి. కొద్దిగా ఫస్ట్ సారి చేసేటప్పుడు కొద్దిగా జాగ్రత్తలు తీసుకొని చేస్తే బాగుంటుంది. ఇది ఒక బౌల్లో ఏమో హాట్ వాటరు, ఒక బౌల్లో కూడా హాట్ వాటర్. కాకపోతే ఈ బాండిల్లో కొద్దిగా తక్కువ అనమాట వాటరు. దీనిలో కొద్దిగా కార్న్ ఫ్లోర్ వేసి మెత్తగా కలపాలన్నమాట. కొద్దిసేపు పొయ్యి మీద హాట్ వాటర్ బాయిల్ అయ్యాక అది వేసేసి గ్యాస్ ఆఫ్ చేసేయాలి. దీనిలో ఓ స్పూన్ షుగర్ వేసుకొని కలపాలన్నమాట. స్పూన్ వేసుకోవచ్చు, లేదంటే అది ఆప్షనల్లో. నేను ఫస్ట్ సారి చేస్తున్నాను ఇది, అందుకని నేను మర్చిపోయాను, వేయలేదన్నమాట. ఇది కావాలంటే మీరు ఒక స్పూను షుగర్ వేసుకోవచ్చు, లేదంటే బెల్లం కూడా వేయచ్చు. ఇక్కడ ఇది కలిపేసేసి నీట్గా కొద్దిసేపు చల్లారనివ్వాలి. ఇది దీంట్లో కోకో పౌడర్ కూడా వేసుకోవచ్చు. కలర్ కావాలంటే కోకో పౌడర్ వేసుకోవాలి, లేదంటే రెడ్ కలర్ కానీ ఏదైనా వేసుకోవచ్చు. ఫస్ట్ టైం చేస్తున్నాను కాబట్టి నేను కూడా ప్లెయిన్గా చేశాను అనమాట. అంటే వస్తుందా రాదా అని ట్రైల్ అనమాట ఇది. సరే, బాగానే వచ్చింది నీట్గానే. కాకపోతే పిల్లలు బాగా లైక్ చేస్తారు, మళ్ళీ పెద్దవాళ్ళకంటే ఇది. ఇవన్నీ కొద్దిగా చిన్న చిన్న బాల్స్ చేసి, ఎంత చిన్నవి వస్తే అంత చిన్నవి చేసి ఆ పక్కన బాయిల్ అవుతున్న హాట్ వాటర్లో వేయాలి. వేసి ఒక 15 మినిట్స్ బాయిల్ చేయాలి. ఆ బాయిల్ చేసిన వాటిని మూత పెట్టి 10 మినిట్స్ ఉంచాలి. వాటిని మళ్ళీ ఒక గిన్నెలో కూల్ వాటర్ తీసుకొని ఆ కూల్ వాటర్లో వీటిని వేసేయాలన్నమాట. కూల్ వాటర్లో వేసాక మనము పక్కనే ఏదైనా పాలు కానీ డ్రింక్ కానీ పెట్టుకొని దీనిలో ఇవి వేసేస్తే నీట్గా టేస్ట్గా ఉంటాయి. కాకపోతే ఆ టయానికి ఇంట్లో మన దగ్గర పాలు ఉన్నాయన్నమాట. సరే, పాలును బెల్లము వేసి ఇది బాయిల్ చేసి ఇవి వాటిలో వేసి సింపుల్ డ్రింక్ అనమాట. అసలు వస్తాయా రావా ఎలా ఉంటుంది అని టెస్ట్ అనమాట. ఇది టెస్ట్లో పాస్ అయినట్టు అనమాట. ఇది బాగుంది, మీరు కూడా ట్రై చేయండి. కాకపోతే ఇంకొద్దిగా నీట్గా ఆలోచించి ఏం ఫ్లేవర్ కావాలా ఏంటి అని ముందుగానే ప్లాన్ చేసుకొని చేస్తే బాగుంటుంది. కాకపోతే బోబాస్ మాత్రం ఇంట్లో ఈజీగా తయారు చేసుకోవచ్చు. బాగున్నాయి, ఇలా కూడా బాగుంది సింపుల్గా. వీటిని సగ్గుబియ్యం పౌడర్తో కూడా చేస్తారు. అవి ట్రై చేయలేదు, ఈసారి ట్రై చేసినప్పుడు పెడతాను వీడియో. ఇవి మాత్రం బాగా వచ్చినాయి నీట్గా. చూసారా ఎంత నీట్గా వెళ్తున్నాయో, బాగున్నాయి. బోబా ట్రీ ఇంట్లో ట్రై చేసి చూడండి.